శ్రీమన్మహాగణాధిపతయే నమః. మనము ఈ యొక్క మార్గశిర మాసంలో ఏర్పడే దత్త జయంతి గురించి నిర్ణయ సిద్ధిలో ఏ విధంగా తెలియజేయబడిందో వివరంగా తెలుసుకుందాం. ముఖ్యంగా దత్తాత్రేయ జయంతి అనేది మార్గశిర మాసంలో పౌర్ణమి తిథి నాడు ఇది విశేషంగా ఆరాధించడం జరుగుతుంది. అందులో భాగంగా మృగశిర నక్షత్రంతో కూడినదై అదేవిధంగా బుధవారంతో కలిసి వచ్చిన ఈ యొక్క పౌర్ణమి విశేషమైన ఫలితాలను ఇస్తుంది అనేది మనకు శాస్త్రంలో వివరంగా తెలియజేయబడింది. అదేవిధంగా ఈ యొక్క తిథికి ప్రదోపవ్యాపి అనేది తప్పనిసరిగా అవసరమనేది కూడా మనకు శాస్త్రంలో తెలియజేయబడింది. అదేవిధంగా వైద్యుడితో కూడిన బుధవారం నాడు భౌమయోగం గనక ఉన్నట్లయితే ఈ యొక్క పౌర్ణమికి దత్త జయంతిని మనం ఆరాధించే విధానం వల్ల ఆ త్రిమూర్తి సహితాత్మకంగా ఉన్న ఆ స్వామివారి ఆశీస్సులు సంపూర్ణంగా లభిస్తాయి అనేది మనకు నిర్ణయ సింధులో వివరంగా తెలియజేయబడింది. అదేవిధంగా త్రిమూర్త్యాత్మకమైన ఆ బ్రహ్మ విష్ణు మహేశ్వరులు అనగాదేవి వల్లభులు కాబట్టి ఈ స్వామివారికి దత్త అనే నామంతో నామకరణం చేయడం జరిగింది. ఎందుకంటే సంతానం లేనివారు దత్తత స్వీకారంతో సుపుత్ర యోగాన్ని ఎలా అయితే పొందుతారో ఈ త్రిమూర్త్యాత్మ స్వరూపుడైన దత్తాత్రేయ స్వామివారు దత్తుడుగా వెళ్ళాడు కాబట్టి ఈయన్ను దత్త అనే నామంతో కూడా పిలవడం అనేది సాంప్రదాయం. అదేవిధంగా ఈ యొక్క దత్తాత్రేయ స్వామివారు త్రిమూర్తి స్వరూపమైన బ్రహ్మ మహేశ్వరుల యొక్క తేజంతో అదేవిధంగా అత్రి మహాముని అనసూయాదేవులకు ఈయన దత్తుడిగా వెళ్ళినందువల్ల దత్తనామం సార్థకత చెందింది. అదేవిధంగా అత్రి మహాముని యొక్క కుమారుడైనందువల్ల ఆత్రేయుడు కూడా అయ్యాడు కాబట్టి ఈ యొక్క దత్తనామంతో దత్తుడిగా వెళ్ళి ఆత్రేయుడైనందువల్ల స్వామివారిని దత్తాత్రేయుడిగా మనం ఆరాధిస్తూ ఉన్నాం. ఈ యొక్క దత్తాత్రేయ స్వరూపమే గురుస్వరూపము, జ్ఞానస్వరూపము, విష్ణు స్వరూపము. అటువంటి ఆ నారాయణమూర్తిని మనం ఆరాధించే విధానంలో ఈ యొక్క దత్తాత్రేయ స్వామి అవతారంలో అన్ని రకాల జ్ఞానాన్ని యోగాన్ని పొందేందుకు అనుకూలత ఉంది అన్నట్లు మనకు శాస్త్రాలు తెలియజేస్తున్నాయి. మనకు శాస్త్ర ప్రమాణికంగా కనుక తీసుకున్నట్లయితే కృతయుగంలో స్కందుడు మరియు ప్రహ్లాదుడు ఈయన్ను ఆరాధించి స్వామివారి దగ్గర ఉపదేశం తీసుకున్నట్లు మనకు శాస్త్రాలు తెలియజేస్తున్నాయి. అదేవిధంగా త్రేతాయుగంలో అలర్కుడు ఈ స్వామివారిని ఆరాధించి ఆధ్యాత్మిక విద్యను, జ్ఞాన విద్యను, యోగ విద్యను పొంది పునీతుడు అయ్యాడని మనకు శాస్త్రాలు తెలియజేస్తున్నాయి. అదేవిధంగా ద్వాపర యుగంలో పరశురాముడు, హైహయ చక్రవర్తి, అదేవిధంగా కార్తవీర్యార్జునుడు ఆరాధించి కృతార్థులైనట్లు మనకు శాస్త్రాలు తెలియజేస్తున్నాయి. అటువంటి కరుణామయుడైన ఈ యొక్క దత్తాత్రేయ స్వామిని వారిని స్మరించిన వాళ్ళందరూ కూడా స్మార్తుగామి అవుతారు కాబట్టి ఈ యొక్క దత్తాత్రేయ స్వామి వారిని కూడా స్మార్తుగామి అనే పేరుతో కూడా స్వామివారిని ఆరాధించడాన్ని మనం గమనిస్తూ ఉంటాం. ఇక్కడ షిరిడీ సాయి స్వరూపంగా కూడా మనం స్వామివారిని ఆరాధిస్తుంటాం కాబట్టి త్రిమూర్త్యాత్మక స్వరూపుడైన ఈ యొక్క దత్తాత్రేయ స్వామి తిథి నాడు పౌర్ణమి నాడు ఉపవాస నియమాలను ఆచరించి స్వామివారిని భక్తితో వేడుకున్నట్లయితే ఆ స్వామివారి అనుగ్రహంతో దివ్యమైన జ్ఞానాన్ని అదేవిధంగా ఆధ్యాత్మిక చింతనతో భగవంతుణ్ణి చేరడానికి గల మార్గము తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా అవధూత చింతన దత్తాత్రేయ అని అంటారు కాబట్టి దత్తాత్రయం అంటే ఈయన ముగ్గురుగా కలిసి బ్రహ్మ విష్ణు మహేశ్వరులు కలిసి దత్తుడు అయ్యాడు కాబట్టి ఈయన్ను దత్తాత్రేయుడిగా మనం ఆరాధిస్తూ స్వామివారి అనుగ్రహాన్ని సంపూర్ణంగా పొందుతూ ఉన్నాం. అందుకు ప్రత్యేకంగా ఈరోజు ఈ యొక్క దత్తాత్రేయ తిథి నాడు ప్రత్యేకంగా గురు సంబంధమైన ఆలయాలు సందర్శించి స్వామివారి అనుగ్రహాన్ని సంపూర్ణంగా పొందవచ్చు. అటువంటి ప్రతి ఒక్కరి జీవితాలలో జ్ఞానంతో కూడిన విద్య వల్ల ఉత్తమమైన జన్మను పొందడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా భగవంతుని అనుగ్రహంతో సద్గతులు పొందడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి అటువంటి సర్వేశ్వరుణ్ణి ఆరాధించి తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ కూడా ఆనందంగా తరిద్దాము, స్వామివారి సేవలో జీవిద్దాము. దత్తాత్రేయ స్వామివారిని ఎవరైతే ఈ యొక్క పౌర్ణమి తిథి నాడు దత్త జయంతి నాడు స్వామివారిని ద్వాదశనామ స్తోత్రాలతో ఎవరైతే ఆరాధిస్తారో వారికి అఖండ ఐశ్వర్య ప్రాప్తి కలుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా ఆ యొక్క భాగ్యాన్ని కల్పించాలనే ప్రయత్నంలో ఆ యొక్క ద్వాదశనామాలను తెలియజేస్తాను. మీరు కూడా ఇదే విధంగా పఠించి ఆ స్వామివారి అనుగ్రహాన్ని సంపూర్ణంగా పొంది అఖండ ఐశ్వర్యంతో వర్ధిల్లండి. ప్రథమస్తు మహాయోగి, ద్వితీయ ప్రభురీశ్వరః, తృతీయశ్చ త్రిమూర్తిశ్చ, చతుర్థో జ్ఞానసాగరః,
పంచమో జ్ఞాన విజ్ఞానం షష్యస్యాత్ సర్వమంగళం సప్తమః పుండరీకాక్షో అష్టమో దేవవల్లభః నవమో నందదేవేశ దశమానందదాయకః ఏకాదశ మహారుద్రో ద్వాదశః కరుణాకర. ఈ యొక్క ద్వాదశనామ స్తోత్రాన్ని ఎవరైతే భక్తి శ్రద్ధలతో స్మరించినా వినినా తలచినా కూడా ఆ స్వామివారి అనుగ్రహం సంపూర్ణంగా లభిస్తుంది. కాబట్టి తప్పనిసరిగా ఈ యొక్క శ్లోకాన్ని ఈ యొక్క స్వామివారి దత్త జయంతి తిథి నాడు ద్వాదశనామ స్తోత్ర పఠనంతో స్వామివారి అనుగ్రహాన్ని సంపూర్ణంగా పొందండి. ద్వాదశనామ స్తోత్రం చెప్పిన తర్వాత ఈ యొక్క ఫలశ్రుతిని చేయండి. ఏతాని ద్వాదశ నామాని దత్తాత్రేయ మహాత్మనః మంత్రరాజేతి విఖ్యాతం దత్తాత్రేయో హరః పరః క్షయాపరస్మార కుష్ఠాది తాపజ్వర నివారణం రాజద్వారే పతే ఘోరే సంగ్రామేషు జలాంతరే గిర్గేర్గుహాంతరే రణ్యే వ్యాఘ్రచోరభయాదిషు ఆవర్తన సహస్రేషు లభతే వాంఛిత ఫలం. అనగా ఎవరైతే దీర్ఘకాలిక అనారోగ్యాలతో బాధపడుతున్నారో, ఎవరి కుటుంబంలో అయితే దారిద్ర్య బాధలతో సతమతమవుతున్నారో, ఎవరి కుటుంబంలో అయితే ఈతి బాధలతో ఇబ్బంది పడుతున్నారో అటువంటి వారందరికీ కూడా ఈ యొక్క ద్వాదశనామ స్తోత్ర పఠనం ద్వారా మీ యొక్క సమస్యలన్నీ తొలగిపోయి దత్తాత్రేయ స్వామి వారి అనుగ్రహంతో ఉన్నతమైన జీవితాన్ని పొందుతారు అనేది మనకు ఫలశ్రుతిలో వివరంగా తెలియచేయబడింది. కాబట్టి తప్పనిసరిగా ఈ యొక్క ద్వాదశనామ స్తోత్రాన్ని ఫలశ్రుతితో పాటు పఠించి స్వామివారి అనుగ్రహాన్ని సంపూర్ణంగా పొందండి. జై గురుదత్త, శ్రీ గురుదత్త, శుభం భూయాత్.